ప్రైజ్ తలాడండి. గురుపూడి శివాంజలి వాయిస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా, నీకే వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ తలాడండి. ప్రైజ్ తలాడ్. మరి ఛానల్ వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆదికాండ 6వ అధ్యాయం నుంచి అనేక వచనాలు ధ్యానం చేసుకుంటున్నాం కదా. మరి ఈ యొక్క దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, అలాగే నెఫీలీలు అనే వారు ఎవరు అనే సత్యాలని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, వారి తర్వాత సంతతి ఎలా వృద్ధి చెందింది అనే సత్యాలు తెలుసుకున్నాం. మరి ఈ రోజున దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, మరి వీరి తర్వాత వచ్చిన సంతతి ఏ రీతిగా జీవించిందనే సత్యాలు ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆదికాండం 6వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయమునకు తలంపులలోని ఊహాంతియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదిగాను, వారి హృదయమునకు తలంపులోని ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉన్నదాన్ని యెహోవా చూచారంటనే. దేవునికి స్తోత్రం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, వారి తర్వాత వచ్చిన ఈ సంతతి అంతా కూడా ఏ రీతిగా ఉన్నది అంటే, దేవుడు చూచినప్పుడు వీరి హృదయముకు తలంపులను, వీరి యొక్క ఆలోచనలు కానీ, వీరి జీవితము కానీ మరి దేవుని దృష్టికి యోగ్యకరమైనదిగా లేదు. కానీ దేవుడు సంతాపపడి నొచ్చుకునేంతగా, దేవుడే చూచి నొచ్చుకునేంతగా పాపిష్టికరమైన జీవితం జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ వీరిని నేను ఎందుకు చేశానా, అసలు ఈ మనుషులు నేను ఎందుకు చేశానా, అసలు ఈ ప్రజలు నేను ఎందుకు సృజించానా అని చెప్పి దేవుడే మరి సంతాపంలో హృదయంలో నొచ్చుకొని అసలు మనుషులు అన్న వారిని నేను చేయకుండా ఉంటే బాగుండును అనే స్థితిలో వీరు బ్రతుకుతున్నారండి. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ రోజున దేవుని చిత్తంలో లేని వ్యక్తుల్ని, అంటే వివాహాలు చేసుకోవడం దేవుని చిత్తము కాదు. అంతేకాదు దేవుని చిత్తంలో లేని జీవితం జీవించిన, దేవునికి లోబడని జీవితాలు జీవించిన, దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవించిన దేవుడు నొచ్చుకుంటాడు, సంతాపడతాడు. అంతేకాదు దేవుని ఉగ్రత వారి మీద నిలుస్తుందనే సత్యాలు తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజున మనుషులు అన్న వారిని దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని కార్యాలను మరి ఘనపరచడానికి దేవదూతలను చేస్తే, మనుషులు అన్నవారు కూడా మరి దేవుని స్తుతించకుండా చేయడానికి అపవాది వారిని ప్రేరేపించి ఈ లోకానుసారమైన జీవితాన్ని వారికి బానిసలు చేసి భయంకరంగా దేవుని నుంచి దూరం చేసి పాపిష్టి జీవితాన్ని జీవించే రీతిగా అపవాది వారిని ఈ లోకానుసారమైన భ్రష్టత్వానికి అప్పగించడం ద్వారా దేవుని ఉగ్రత వారి మీద నిలిచినట్లుగా చూస్తున్నాం. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారంటే, నిజంగా దేవుడే చూచినప్పుడు వారి హృదయముకు తలంపులోని ఆలోచనలన్నీ కూడా చెడ్డవిగా ఉన్నవి. అసలు ఈ మనుషులు నేను ఎందుకు చేశానా, ఈ నరులు నేను ఎందుకు చేశానా అని చెప్పి దేవుడు నొచ్చుకుంటున్నాడంటే వారు ఎంత భయంకరమైన పాపిష్టి జీవితం జీవిస్తున్నారో మనం ఒక్కసారి సొదొమ గొమొర మనుషులను చూసి మనం తెలుసుకోవచ్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడే చూసినప్పుడు వీరి హృదయముకు తలంపులేంటి, వారి ఆలోచనలు ఏంటి, వారి కార్యాలేంటి, వారి జీవితం ఏంటి, దేవుడు చూసి నొచ్చుకుంటున్నాడంటే వారు ఎంత భయంకరమైన పాపపు జీవితం జీవిస్తున్నారో మరి మనకి ఉదాహరణగా సొదొమ గొమొర పట్టణాల్లో నివసించిన ప్రజలే ఒక ఉదాహరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు పిలుచుకొని విశ్వాసులకు తండ్రిగా ఆ యొక్క బిడ్డని మరి దీవించడం జరుగుతుంది. మరి ఆయన పిలిచినప్పుడు ఆయనతో పాటు లోత్ అనే వ్యక్తి, తన తమ్ముడు కుమారుడైన లోత్ అనే వ్యక్తి కూడా రావడం జరుగుతుంది అబ్రహాముతో పాటు. మరి అబ్రహాము మరి దేవుని సన్నిధిలో మరి ఈ లోతు కుటుంబం గురించి ప్రార్థించడం జరుగుతుంది. ఈ సొదొమ గొమొర మనుషులకు జీవితం భ్రష్టత్వంలో ఉండడం ద్వారా మరి ఆ పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు మరి అబ్రహాం మొరపెట్టినప్పుడు 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా, 10 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా అన్న స్థితిలో దేవుని యొద్ద గోజాడినప్పుడు మరి లోతు కుటుంబాన్ని దేవదూతల ద్వారా రక్షించడానికి దేవుడు వారిని పంపించడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 19వ అధ్యాయంలో ఈ యొక్క 19వ అధ్యాయం అంతా కూడా చక్కగా చదువుకుంటే ఈ సొదొమ మనుషులు కానీ, గొమొర మనుషులు కానీ ఎటువంటి వారు, అసలు చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు ఎటువంటి జీవితం జీవిస్తున్నారనే సత్యాలు మనకు తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము
19వ అధ్యాయము ఒక్కసారి 4వ వచనం చదువుతాను చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ బాలురేంటి, వృద్ధులేంటి, పెద్దలేంటి, ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలని పురుషులని భేదం లేదు. కానీ వారి ఇంటికి వచ్చిన వారు ఎవరు అన్న దేవదూతలు అన్న ఆలోచన కూడా లేకుండా, వచ్చింది పురుషులు అన్న ఆలోచన కూడా లేకుండా, వారిని మేము కూడినట్లు వారిని మా ఇద్దరికి తీసుకురా అని చెప్పి లోతు ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది. మనుషులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జనాభాగా కూడి ఆ యొక్క ప్రజలందరూ సొదొమ గొమొర్రా మనుషులందరూ కూడా లోతు ఇంటి దగ్గరికి ఆ ద్వారం దగ్గరికి రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అన్నలారా ఇంత పాతకం కట్టుకోకండి, ఇది పాపిష్టి కార్యం, ఇది మంచి పని కాదు అని చెప్పి అతను చెప్తున్నా వినిపించుకోని స్థితిలోని, అంటే అంత భయంకరమైన పాపంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. సొదొమ గొమొర్రా మనుషులు ఈ 4వ వచనంలో చూస్తే బాలురు వృద్ధులు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా మేము ఆ మనుషులను కూడినట్లుగా పాపం చేయనట్లుగా వారిని మాకు అప్పగించు అని చెప్పి చెప్తున్నారంటే, మరి నిజంగా ఈ సొదొమ గొమొర్రా మనుషులు ఎంత పాపిష్టకరమైన జీవితం జీవిస్తున్నారో చూడండి. ఈ వ్యభిచారమనే పాపంలో భయంకరమైన ఈ దుష్టత్వంలో వీరు ఉండుట ద్వారా మరి దేవుడు ఉగ్రత వీరి మీద నిలిచినట్లుగా చూస్తున్నాం. సొదొమ గొమొర్రా మనుషులను దేవుడు మరి ఏం చేస్తారంటే భయంకరమైన అగ్ని గంధకాలను కురిపించి మరి నాశనం చేయడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా ఏ పాపాన్ని కూడా ప్రోత్సహించే దేవుడు కాదు. మరి ఆయన చిత్తానుసారంగా జీవించకపోయినా, ఆయన ఇష్టానుసారంగా జీవించకపోయినా, ఆయనకు లోబడిన జీవితాలు మన జీవితాల్లో కనపడకపోతే దేవుని ఉగ్రత నిలుస్తుంది. వారు భయంకరమైన పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు. మరి ఈ లోతు దేవదూతలకి మరి చక్కగా ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా ఈ ఆదికాండం 19వ అధ్యాయం అంతా కూడా చక్కగా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కానీ నిజం చెప్పాలంటే ఈ మనుషులు, ఈ సొదొమ మనుషులు, గొమొర్రా మనుషులు మరి ఏ రీతిగా ఉన్నారంటే, ఆనాడు నోవాహు జలప్రళయం అనేది, అంటే జలప్రళయం అనేది దేవుని కుమారులు నరుల కుమార్తెలు వారి తర్వాత వచ్చిన సంతతి కూడా మరి ఈ సొదొమ గొమొర్రా మనుషుల వలె మరి జీవించినట్లుగా చూస్తున్నాం. నిజంగా ఈ సొదొమ గొమొర్రా మనుషులు వృద్ధులని పెద్దలని బాలురని ఎవరు కూడా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాపం చేయలేని ఆలోచన కలిగి ప్రజలందరూ కూడా కూడి వచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క జలప్రళయం రావడానికన్నా ముందుగా ప్రజలందరూ కూడా పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే దేవుడే చూచినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, వారి హృదయమక తలంపులని ఆలోచన కానీ, వారి కార్యాలు కానీ, వారి జీవితం కానీ భ్రష్టత్వంలో ఉన్నది, పాపంలో ఉన్నది, భయంకరమైన జీవితం వారు జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు వీరిని చేసినందుకు అసలు నేను వీరిని ఎందుకు చేశానా అని చెప్పి దేవుడే నొచ్చుకునేంతగా, సంతాపపడేంతగా వీరి జీవితం జీవిస్తున్నారండి. అందుని బట్టి వారి మీదకి జలప్రళయం అనేది ఉగ్రత రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. దాన్ని కూడా మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. కానీ ఈ సొదొమ గొమొర్రా మనుషులు ఏ రీతిగా జీవించారో మరి ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలు వారి తర్వాత వచ్చిన సంతతి ఆ రీతిగా జీవించినట్లుగా చూస్తున్నాం. దేవునికి విధేయత లేదు, దేవునికి లోబడే తత్వం లేదు, దేవుని చిత్తానుసారంగా బ్రతికే జీవితం లేదు. భయంకరమైన పాపపు జీవితంలో ఈ సొదొమ మనుషులు ఏ రీతిగా జీవించారో మరి ఆ కాలంలో మనుషులు కూడా దేవునికి లోబడిన జీవితాలు, దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవించారు. కాబట్టి దేవుడు వారి మీద కూడా దేవుని ఉగ్రత నిలవడం జరిగింది. అలాగే ఈ సొదొమ మనుషుల్ని మరి దేవుడు నాశనం చేయడం జరిగింది. బాలులేండి, వృద్ధులేండి, పెద్దలేండి ఎవరు అన్నా సరే వచ్చిన దేవదూతలను కూడా వారు కూడినట్లుగా మమ్మల్ని ఆ యొక్క మనుషుల్ని బయటకు పంపించు అని చెప్పి లోతుని అడిగినప్పుడు, లోతు అయ్యా ఇంత పాతకం కట్టుకోండి, ఇది పాపిష్టికారి, ఇది మనకు తగదు అని చెప్పినా సరే నీవెవరు అని చెప్పి అతని మీద దొమ్మిగా పడ్డం, ఆ యొక్క తలుపులు విరగొట్టాలని లేదా ఆ ఇంట్లో ప్రవేశించాలని చూస్తారు. కానీ దేవదూతలు మరి లోపలికి లాగి లోతుని మరి తలుపులు వేసేయడం, మరి ఆ కనుబొబ్బ కలుగ చేయడం, వీటి ద్వారా మరి వారు తప్పింపడడం, మరి తెల్లవారుజామున మరి వారు దేవుని సన్నిధిలో దేవదూతలు మరి దేవుని సన్నిధిని బట్టి వచ్చి వారు ఏం చేస్తారంటే, నీకు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మరి ఉన్నవారిని పిలిస్తే వారెవ్వరూ కూడా దేవుని ఆ యొక్క లోతుని నమ్మకపోవడం, ఈ సత్యాలన్నీ కూడా ఆదికాండం 19వ అధ్యాయం చక్కగా చదువుకుంటే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ లోతు మరి ఆ, దే దేవుని ఉగ్రత ఈ యొక్క దేవుని సన్నిధి నుంచి దేవుని ఉగ్రత ఈ యొక్క ఈ పట్టణాల మీదకి రాబోతుంది, మరి బయలుదేరండి అని చెప్పి తన కాబోయే కుమార్తెల యొక్క అల్లులకి, ఆ కుమార్తెల యొక్క భర్తలకి చెప్పినా కూడా వారు ఏం చేస్తారంటే వారు వినిపించుకోలేని పరిహాసం ఆడుతున్నారు అన్నట్లుగా చూస్తారు. దేవునికి స్తోత్రం. వారు వినిపించుకోరు. మరి దేవదూతలు అయితే మరి వీరిని తప్పించడం జరుగుతుంది. మరి అగ్ని గంధకాలతో మరి 24వ వచనం చదువుకుంటే అది 19వ ఆదికాండం 19వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుంటే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ చిన్న పెద్ద భేదభావం లేకుండా, స్త్రీ పురుషులనే భేదభావం లేకుండా, బాలురేంటి వృద్ధులేంటి అనే స్థితి కూడా ఆలోచన లేకుండా ప్రజలందరూ ఎప్పుడైతే పరాయి వారిని అసలు పరాయి దేశస్తులు లేదా పరాయి వారు అసలు ఎక్కడి నుంచి వచ్చారని ఆలోచన కూడా లేకుండా, వచ్చినది దేవదూతలా లేదా మనుషులా అని కూడా ఆలోచన లేకుండా వారు పాపం చేయాలనే ఆలోచన ఇచ్చ కలిగి ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మనుషులు అంటే అటువంటి భయంకరమైన పాపపు జీవితం జీవిస్తున్నారు. కాబట్టి దేవుని ఉగ్రత యొక్క పట్టణాల మీదకి రావడం జరిగింది. అందుకనే ఈ ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనంలో అగ్ని గంధకాలతో ఆ ప్రజలందరినీ కానీ ఆ భూమిని కానీ ఆ సమస్త పట్టణాన్ని కూడా దేవుడు శపించి వారందరినీ కూడా అగ్ని గంధకాలతో నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి లోబడని ప్రజల్ని, దేవుని చిత్తానుసారంగా జీవించిన ఈ ప్రజల్ని, దేవుని ఇష్టానుసారంగా జీవించిన ప్రజల్ని, దేవుని చిత్తంలో లేని వ్యక్తులు వివాహం చేసుకున్న, దేవుని చిత్తంలో లేని జీవితాన్ని మనం జీవించిన దేవుని ఉగ్రత మన మీద నిలుస్తుందనే ఆలోచన మనం కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. వీరందరూ కూడా సొదొమ గొమొర్రా మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే వృద్ధులు బారులు అసలు ఏ భేదభావం లేదు. ప్రతి ఒక్కరు కూడా పాపం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆలోచన బట్టి వారు నాశనాన్ని వారి మీదకి తెచ్చుకున్నారు. దేవుని ఉగ్రతను వారి మీదకి తెచ్చుకున్నారు. అగ్ని గంధకాలు వారి మీద కురిసి వారు ఆ అగ్నికి ఆహుతి అయిపోయినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ రీతిగా దేవునికి లోబడని జీవితాలు జీవించిన వారిని దేవుడు శిక్షిస్తాడా అంటే ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇదిగో ఈ ఉదాహరణకి సొదొమ గొమొర్రా మనుషులే ఉదాహరణ. మరి ఆనాడు దేవునికి లోబడకుండా దేవుని కంటే తను హెచ్చించుకున్న దేవదూతలను ఎలా అయితే శిక్షించడానికి ఆ యొక్క తీర్పులో కావలిదిన వరకు తీర్పులో ఉంచారో, మరి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుంటే మరి కటిక చీకటి బిలంలో తీర్పు వరకు కావల్లో ఉంచినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదవనగానే నిజముగా మనము దేవునికి లోబడని జీవితాలు, అది ఏ సృష్టిని దేవుడు చేసినా, అది దేవదూతల సృష్టి అయినా మనుషుల సృష్టి అయినా లేకపోతే ఇంకా ఎవరిని దేవుడు చేసినా సరే, దేవునికి లోబడే జీవితాలు, దేవునికి ఇష్టమైన జీవితాలు, దేవుని చిత్తానుసారమైన జీవితాలు జీవిస్తేనే దేవుడు మరి ఆశీర్వదిస్తాడు. దేవుడు చక్కని ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని అందిస్తాడు. అంతేగాని దేవునికి ఇష్టం లేని జీవితాలు, దేవుని చిత్తానుసారమైన జీవితాలు, దేవునికి లోబడని జీవితాలు ఎవరైనా జీవిస్తే ఇగో దేవుని ఉగ్రత ఈ రీతిగానే సొదొమ గొమొర్రా మనుషుల మీద పడినట్లుగానే, ఆ అగ్నిగంధకాలు లయమైపోయినట్లుగానే ఈ రోజున మరి నోవాహు కాలంలో ఉన్న ఈ జలప్రళయం వచ్చిన స్థితిని మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ కాలంలో అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు వారి తర్వాత వచ్చిన సంతతి కూడా ఈ రీతిగా జీవించిన స్థితిని దేవుడు చూచి నొచ్చుకొని సంతాపపడి వీరిని కూడా భూమి మీద ఉంచకూడదు అనే సత్యము ఆయన ఒక్కసారి ఆ వచనం కూడా చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నానని నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను అసలు ఈ మనుషులు ఎందుకు చేశాను ఇంత భయంకరమైన పాపపు జీవితం, బాలురు వృద్ధులు అసలు ఏ భేదభావం లేకుండా ఇటువంటి పాపిష్టి కానీ అసలు దేవునికి లోబడని జీవితాలు, ఇంత భయంకరమైన పాపపు జీవితాలు జీవించే వారిని బట్టి అసలు నేను ఈ మనుషులు ఎందుకు చేశానని
చెప్పి దేవుడు నొచ్చుకుని సంతాపపడి ఈ మనుషులందరినీ జలప్రళయం ద్వారా నశింపచేయాలనే ఆలోచన, దేవుని ఉగ్రత మరి ఈ ప్రజల మీద కూడా నిలవడం చూస్తున్నాం. సొదొమ గొమొర్రా మనుషుల మీద నిలిచింది ఏంటి అంటే అగ్ని గంధకాలతో దేవుని ఉగ్రత మరి నిలిచి ఆ యొక్క అగ్ని గంధకాలకి ఆహుతైపోయిన స్థితి సొదొమ గొమొర్రా మనుషుల విషయంలో చూస్తే, మరి ఇక్కడ ఈ దేవుని కుమారుడు నరుల కుమార్తెల తర్వాత వచ్చిన ఈ సంతతి అంతా కూడా ఆ జల ప్రళయానికి అప్పగింపబడి మరి వారందరూ కూడా నశించిపోవడం. అంటే నేను ఈ మనుషులను చేసినందుకు సంతాపడుతున్నాను, నొచ్చుకుంటున్నాను, అసలు ఈ భూమి మీద ఏ పక్షులు కానీ పశువులు కానీ మనుషులు కానీ అసలు సృజించడమే వ్యర్థము, వీరందరినీ కూడా నాశనం చేయాలని చెప్పి వారందరినీ కూడా నాశనం చేయడానికి దేవుని ఉగ్రత నిలిచి ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంతేనండి, ఈ రోజున దేవునికి లోబడని జీవితాలు, దేవుని ఇష్టానుసారమైన జీవితాలు, దేవుని చిత్తంలో లేని జీవితాలు మనం జీవిస్తే దేవుని ఉగ్రత మన మీద నిలుస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఏ రీతిగా జీవిస్తున్నావో ఓ ప్రియ యవనస్తుడా, యవనస్తురాల అమ్మ, ఈ రోజున నువ్వు వృద్ధులైన బాలురైనా ఈ రోజున సొదొమ మనుషుల వల్ల మనం జీవించిన దేవుని చిత్తము కాదు, కానీ మనం చిన్నలైన పెద్దలైన స్త్రీలైన పురుషులైన మన వ్యక్తిగత జీవితం అనేది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి, దేవునికి లోబడే జీవితాన్ని మనం కలిగి జీవించాలి. కానీ దేవుని ఉగ్రతను మనం మీదకి తెచ్చుకునే రీతిగా జీవించడం దేవుని చిత్తము కాదు. ఈ రోజున కూడా మనం చూస్తున్నాం, ఎన్నో భయంకరమైన పాపిష్టి జీవితాలు జీవిస్తున్న వారు, ఎన్నో వ్యసనాలకు లోనైన వారు, ఎన్నో వ్యభిచార పాపంలో ఉన్నవారు, ఎంతో భయంకరమైన దుర్భరమైన పరిస్థితిలో ఉన్నవారు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రీతిగా జీవిస్తే దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మనుషుల మీదకి వచ్చినట్లుగా మరి ఆనాటి కాలంలో నోవాహు జలప్రళయం అనేది వారి మీదకి వచ్చినట్లుగా ఈ రోజున కూడా నీవు దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించిన, దేవునికి లోబడని జీవితాలు జీవించిన, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి బ్రతుకుతున్నా సరే దేవుని ఉగ్రత నీ మీదైనా నా మీదైనా ఏ ఒక్కరి మీదైనా నిలిచే అవకాశం ఉందండి. కాబట్టి అట్టి రీతిగా మనం జీవించడం దేవుని చిత్తము కాదు. ఇప్పుడైనా సరే మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని రక్షణ మారు మనసు పొందుకొని, దేవా నీవే ఉన్నతమైన దేవుడివి, నీవే సమర్థుడివి, నీవే స్వస్థపరచువాడివి, నీవే అద్భుతాలు చేయ దేవుడివి, నువ్వే సమస్త కార్యాలను పవిత్రపరచు దేవుడివి, నీవే పరిశుద్ధపరిచే దేవుడివి అని చెప్పి ఆయనను గోజాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా బ్రతికినప్పుడే దేవుడు మన పట్ల ఉన్నతమైన కార్యాలు చేయగల సమర్థుడు. అంతేగాని నా ఇష్టం, నా చిత్తం, లేదా నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, లేదా నేను నా చిన్న పెద్ద భేదభావం లేకుండా, స్త్రీ పురుషుల భేదభావం లేకుండా మా ఇష్టమైన కార్యాలు మేము చేస్తాం, పాపిష్టి బ్రతుకులు బ్రతకడానికి మమ్మల్ని మేము అప్పగించుకోవడం, ఈ అపవాది ప్రేరేపించిన ఈ లోకానికి దాసోహం అయిపోయే స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ అపవాది ఈ లోకమునంతా ఉన్నదంతా కూడా ఏంటండి, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మని తప్పితే ఏమీ లేదు. ఇదంతా కూడా అపవాది మనకి ఆకర్షణలు కలిగించి ఆనాడు ఆదామవ్వను మోసం చేసింది. ఆ యొక్క టెంప్టేషన్ ఆకర్షణలు కలిగించి తినవద్దన్న చెట్టు ఫలాన్ని తినిపించి మరణాన్ని వారి జీవితాలకు తెచ్చింది. ఈ రోజున మనలో కూడా భయంకరమైన దేవుని ఉగ్రతకు అప్పగించడానికి అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఆ పాపిష్టి జీవితానికి మరి బానిసలుగా చేయాలనుకుంటుంది. కాబట్టి అట్టి స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. మనము సొదొమ మనుషుల వలె పాపపు స్థితిలో పడిపోవడం దేవుని చిత్తము కాదు. ఈ జల ప్రళయం వచ్చి మనల్ని ముంచే స్థితిలో ఉండేట్లుగా జీవించడం దేవుని చిత్తము కాదు. అంటే దేవుడు మనం చూసినప్పుడు దేవుడు నొచ్చుకునేంత, దేవుడు సంతపడేంత స్థితిలో ఉండే జీవితం జీవించడం దేవుని చిత్తము కాదు. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, దేవుని చిత్తంలో జీవిద్దాం, దేవునికి లోబడిన జీవితాలు జీవిద్దాం, దేవునికి ఇష్టపూర్వకమైన జీవితాన్ని మనం జీవించే రీతిగా మన జీవితం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికే స్థితిని మనందరికీ కూడా కలగజేస్తాడు. అంతేగాని మన ఇష్టము అసలు మనుషులను అసలు ఈ మనుషులు నేను ఎందుకు చేశానని చెప్పి దేవుడని వచ్చుకునేంత స్థితిలో మరి దేవుని ఉగ్రత తెచ్చుకునే రీతిగా మనం జీవించడం దేవుని చిత్తము కాదు. ఓ యవనస్తుల ఈ రోజున ఏ రీతిగా జీవిస్తున్నావు, ఓ యవనస్తురాలు ఏ రీతిగా జీవిస్తున్నావు, నీ ఇష్టానుసారమైన జీవితం అని, వ్యభిచారం అని, జారత్వం అని, లేకపోతే భయంకరమైన వ్యర్థమైన వీడియోస్ అని, ఇలా భయంకరమైన పాపాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నావా? ఈ సొదొమ మనుషుల వలె, ఈ యొక్క జల ప్రాణులో మునిగిపోయిన ప్రజల వలె
నీవు కూడా దేవుని ఉగ్రతకు అప్పగింపబడదు. కాబట్టి అట్టి స్థితిలో నీవు ఉండకూడదా? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని పవిత్రంగా బ్రతుకు. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదమైన కార్యాలు, దేవుని ఆశీర్వాదకరమైన ఉన్నతమైన దీవెనలు నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా అందుతాయి. కాబట్టి ఈ రీతిగా జీవించిన దేవుని చిత్తము కానీ, దేవునికి లోబడని జీవితాలు జీవించడం దేవుని చిత్తము కాదనే సత్యం ఈ రోజున మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికి లోబడని వారి జీవితాలు, దేవునికి ఇష్టం లేని జీవితాలు ఈ రీతిగా ఉంటాయి, దేవుని ఉగ్రత పాలవుతాయి. అంతేకాదు మరి దేవునికి లోబడి నీతిమంతులుగా ఉంటే దేవుడు వారిని రక్షిస్తాడంటే ఖచ్చితంగా రక్షిస్తాడు. మరి నోవాహు అనే వ్యక్తిని దేవుడు రక్షించడం జరిగింది. ఆ సత్యాలు రేపటి భాగంలో తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికే వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడారు ప్రభా. మీ సత్యాలు నాయన మీకు లోబడి జీవించే జీవితం, పరిశుద్ధమైన జీవితం మా బిడ్డలకి, మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించమని, మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.